భక్తులతో కిటకిటలాడాయి. కామారెడ్డి తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామంలోని అటవీ ప్రాంతంలో పెద్ద పెద్ద బండరాల మధ్యన భీమేశ్వర స్వామి ఆలయం ఉంది. పక్కనే భీమేశ్వర వాగు ప్రవహిస్తుండటంతో ఈ అమావాస్య రోజున వాగులో స్నానం చేసిన అనంతరం శ్రీ భీమేశ్వర ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ ఆలయంలో పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. స్వయంభూగా వెలిసిన క్షేత్రం భీమేశ్వర ఆలయమని పూజారి అన్నారు. ఈ ప్రాంతంలో పాండవులు తిరిగారని, ఇక్కడి స్వామివారిని భీముడు సేవించాడని, అందుకే ఈ ఆలయానికి భీమేశ్వర ఆలయమని పేరు వచ్చిందని అన్నారు. ఉత్తర భారతదేశంలో కుంభమేళా జరుగుతుందని, అక్కడికి వెళ్ళలేని వారు ఇక్కడ స్నానం ఆచరిస్తే అంతే పుణ్యం దక్కుతుందని తెలిపారు. పంచపాండవులు ఈ యొక్క ప్రదేశంలో తిరిగినారని, అదేవిధంగా రామ లక్ష్మణులకు ఆంజనేయ స్వామి ఇక్కడ ఎదురైనట్టుగా ఆ చిత్రాలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఇది మనకు దక్షిణ కాశీగా మరో పేరుందండి. ఎందుకంటే స్వతసిద్ధంగా వెలిసినటువంటి ఆ భీమేశ్వర స్వయంభూలింగ స్వామి యొక్క ఈ మౌని అమావాస్య అంటాం కదా, ఈ మౌని అమావాస్య నాడు ఎవరైతే వచ్చి ఈ కాశీలో ఏ విధంగానైతే దక్షిణ వాహినిగా ప్రవహిస్తుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఉత్తరాన్ని నుంచి దక్షిణానికి గంగ ప్రవహిస్తుంది. ఈ గంగలో ఎవరైతే పుష్కరి స్నానం చేస్తారో వారి కష్టాలన్నీ పోతాయి. అదేవిధంగా ఇక్కడ విశేషం ఏంటంటే ఆ స్వయంభూలింగం ఇంత కొంచెం కొంచెం పెరుగుతూ ఉందండి. అదేవిధంగా ఇక్కడ నందీశ్వరుడు, ఆ నందీశ్వరుడు కూడా చిన్న రాయిలా ఉండింది, అది కూడా ఇంత పెరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ సంతానం లేని వారు, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సంతానం లేని వారు చాలా మంది వస్తారు. ఇక్కడ ఆ అమ్మవారి చేతిలో, ఆ అమ్మవారి కుంతీదేవి చేతిలో బాలభీముడిని ఇట్లా అమ్మవారు ఎత్తుకొని ఉన్నటువంటి ఒక చిత్రం ఉందండి. అక్కడ ఎవరైతే వారి కోరికలు కోరుకొని అమ్మవారి చెవిలో చెప్పి నాకు సంతానం కావాలి అని అమ్మవారికి నమస్కారం చేసుకుంటే ఆ అమ్మవారి వారి కోరికలు తీరుస్తుంది. అదేవిధంగా ఇదే ఇంత లక్షల మంది వస్తున్నారండి. ఇదంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహము. ఆ స్వామి యొక్క సేవ ఎవరెవరైతే చేస్తున్నారో వారికి అందరూ సుఖంగాను అష్టైశ్వర్యాలతో ఉన్నారు. చాలా పవిత్ర